నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం అంతా పడుతున్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. రైట్, రీసెంట్ టైమ్స్లో మనం చూసుకోవచ్చు ఈ పవిత్ర నరేష్ కానీ లేకపోతే అఘోరి వర్షిని పెళ్ళిళ్ళు కానీ ఇంకా చాలామంది సెలబ్రిటీస్లో పెళ్లి చేసుకుంటున్నారు, విడిపోతున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. మంచు మనోజ్ కావచ్చు, లేకపోతే సమంత నాగ చైతన్య కావచ్చు, వీళ్ళందరూ కూడా రీసెంట్గా జయసుధ గారు కూడా 3 పెళ్లి చేసుకోబోతున్నారని ఒక టాక్ నడుస్తుంది. అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నామని అడుగుతారేమో, పెళ్ళి ఎందుకు కాలేదని అడగకుండా. సో అసలు ఎలా జరగబోతుంది, రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అంటారు? పెళ్లి చేసుకోవాలన్నా భయం వేస్తుంది, అసలు ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కలగాపులగం చేసి మాట్లాడతాం ఒక దుర్మార్గం. దేనికండి? ఎందుకంటే భర్త చనిపోయో విడాకులు ఇచ్చో పెళ్లి చేసుకుంటే తప్పులేదు. చట్ట ప్రకారం ఏ వివాహ చట్టం ప్రకారం అయినా సరే తప్పులేదు. ఇప్పుడు జయసుధ గారు తీసుకోండి, ఆవిడకి 3వ పెళ్ళ, 5వ పెళ్ళ, 6వ పెళ్ళ అనే ఒక మాట మాట్లాడడం చాలా దుర్మార్గం. ఆవిడ మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు, రెండో వివాహం చేసుకున్నారు. ఆయన దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇప్పుడు ఆవిడకి ఒక కంపానియన్షిప్ కావాల్సి వచ్చింది. ఆవిడ ఇంకో పెళ్లి చేసుకున్నారు. దీనివల్ల ప్రపంచానికి కానీ, చట్టానికి కానీ, సమాజానికి కానీ, ఆవిడికి కానీ, ఆయనకి కానీ, కుటుంబానికి కానీ వచ్చిన నష్టం ఏంటో చెప్పండి మీరు. అంటే సమాజం అసలు ఎందుకు మనం కలగాపులగం చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? అది నేను అడిగేది. అది జయసుధ గారి విషయం. ఇకపోతే సమంత నాగ చైతన్య వాళ్ళు విడాకులు తీసుకున్నారు. ఆయన పెళ్ళి ఆయన చేసుకున్నారు. సమంత కూడా చేసుకోబోతుంది అని వార్తలు వస్తున్నాయి. ఆమెకు చేసుకునే రైట్ ఉంది. ఆమె విడాకులు తీసుకున్న స్త్రీగా ఆమెకి చట్టం వైపు నుంచి ఏ విధమైన అడ్డంకులు లేవు. మనం ఏ పెళ్లి గురించి అయినా మాట్లాడుకోవాలి అంటే ఇది చట్టబద్ధమైన పెళ్ళా కాదా, ఒకవేళ సహజీవనమా, సహజీవనం చేయడానికి కూడా వీళ్ళకి ఎలిజిబులా కాదా, అర్హతలు ఉన్నాయా లేదా అని చూడాలి. సహజీవనానికి ఉన్న అర్హతలు ఏంటి అంటే వాళ్ళు ఇంతకుముందు ఏ వివాహ బంధంలోనూ ఉండకూడదు. ఇప్పుడు పవిత్ర నరేష్ ఉన్నారు. ఇప్పుడు నరేష్ 3వ పెళ్లి బంధంలో ఉన్నాడు. వాళ్ళకి విడాకులు రాలా, కానీ పవిత్రతోటి కలిసి ఉంటున్నాడు. ఇది తప్పు. అతనికి సహజీవనం చేసే హక్కు లేదు. అటు ఆమెకు భర్త ఉన్నాడు, ఆ భర్తకి విడాకులు ఇవ్వలేదు. అదేమంటే నేను చట్టబద్ధంగా పెళ్లి చేసుకోలేదు కాబట్టి విడాకుల సమస్య లేదు అంటుంది ఆవిడ. కానీ 7 సంవత్సరాల పాటు ఒకే వ్యక్తితో కలిసి ఉండి పిల్లలు ఉంటే, వాళ్ళిద్దరికీ పిల్లలు ఉంటే, వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నట్టు ఉంటే అది సహజీవనం కిందే వస్తుంది, పెళ్లి కిందే వస్తుంది. ఆ సహజీవనం ఓకే, ఆ రైట్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఆవిడ నరేష్తో కలిసి సహజీవనం చేసే హక్కు లేదు. ఆవిడకి హక్కు లేదు, ఆమెతో సహజీవనం చేసే హక్కు నరేష్కి లేదు. కానీ సుప్రీంకోర్టు చెప్పింది, అది చెప్పింది, ఇది చెప్పింది, సహజీవనం చేయొచ్చు అని చెప్పింది, వివాహేతర సంబంధాలు తప్పు కాదని చెప్పింది. ఇప్పుడు మొన్న ఈయన ఉన్నాడు కదా వైజాగ్ ఆయన దువ్వాడ సీను, దివ్యల మాదిరి చెప్పినట్టు మేము అడల్టరీలో ఉన్నాము అని చెప్పింది. పాపం ఆవిడకి ఆ సంగతి తెలియక, అడల్టరీ అంటే ఏంటో తెలియక చెప్పేసింది. తర్వాత 4 గొరుకుని మేము సహజీవనంలో ఉన్నాము, సుప్రీంకోర్టే చెప్పింది కదా అని బుకాయించడం మొదలెట్టారు. ఈ బుకాయింపులు కాదు కావాల్సింది, మీరు చట్టం ప్రకారం నడుచుకుంటున్నారా లేదా అన్నది ఇక్కడ కావాల్సిన విషయం. వివాహేతర సంబంధాలు లేని ప్రపంచం ఉంది అంటే ఎవ్వరు చిన్నపిల్లలు కూడా నమ్మరు. ఇవాళ వివాహేతర సంబంధాలు ఉంటాయి, వివాహాల్లో కొనసాగుతూనే వివాహేతర సంబంధాల్లో ఉంటారు. అది భాగస్వామికి నచ్చనప్పుడు, భాగస్వామి ప్రశ్నించినప్పుడు, భాగస్వామి కన్సెన్సెస్ని పట్టించుకోకుండా మా ఇష్టం అంటే అనాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు వివాహంలో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. చక్కగా వివాహంలోనే ఉంటూ భాగస్వామికి మనోభావాలు దెబ్బతీసేలాగా ఏ భాగస్వామి ఉండటానికి వీల్లేదు. ఒకవేళ తెలిసి తెలియకో లేకపోతే కొంతమంది కొన్ని సందర్భాల్లో వారి జీవితాల్లో వచ్చిన ఒడిదుడుకులకి పరిష్కారం వివాహేతర సంబంధం అనుకుంటారు. అలా వివాహేతర సంబంధాల్లోకి వెళ్తూ ఉంటారు, మళ్ళీ అంతే త్వరగా బయటకు వచ్చేస్తూ ఉంటారు. అది వేరు విషయం. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే వివాహ బంధం రద్దు కాకుండా సహజీవనంలో ఉండటం తప్పు, అది నేరము, అది చట్టరీత్యా ఒప్పుకునే విషయం కాదు. ఇది పవిత్ర నరేష్ చేస్తున్నారు.
ఇంక మీకు దువ్వాడ మాధురి దువ్వాడ సీను చేస్తున్నారు, వాళ్ళు చేసేది తప్పు, జయసుధ్ చెయ్యాలి అని ఆవిడ అనుకుంటే కనుక 100% కరెక్టు. ఈ దేశంలో ఒక వ్యక్తి ఇన్ని పెళ్ళిళ్ళు మాత్రమే చేసుకోవాలని ఎక్కడా లేదు. కాకపోతే ఒక పెళ్లి బంధంలో ఉండగా ఇంకొక బంధంలోకి వెళ్ళకూడదని చెప్పింది తప్పితే 100 విడాకులు తీసుకోవచ్చు, 100 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, 101 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అంటే ఇంకోటమ్మా, ఇప్పుడు 50 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు వాళ్ళ వయసు అయిపోతుంది మ్యాక్సిమం. సో అంత వయసు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 4 పెళ్ళి 5 పెళ్లి చేసుకుంటే సమాజానికి అటువంటి పెద్దవారు కూడా ఎటువంటి సందేశాన్ని అందజేయగలుగుతారు? ఇది అసలు చాలా తప్పు మాట అండి. అసలు వాళ్ళ కంపానియన్షిప్ కోసం, వాళ్ళ తోడు నీడ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. 70 ఏళ్ల వయసులో కూడా పెళ్లి చేసుకుంటే తప్పు లేదు. వాళ్ళ తోడు నీడ కోసం చేసుకునేప్పుడు అసలు మీకెందుకు సమాధానం చెప్పాలి? అసలు ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మేము చేసుకున్నాం కాబట్టి మీరు కూడా చేసుకుని తీరాలని ఎక్కడన్నా చెప్పారా? కాకపోతే కొంతమంది విషయం ఎందుకు ప్రశ్నిస్తున్నాము, వీళ్ళు చట్టాన్ని ధిక్కరించి చట్ట వ్యతిరేకంగా ఉంటున్నారు కాబట్టి ఇది ఒక ప్రాక్టీస్ కింద వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో ఇట్లా చేయకూడదని పవిత్ర నరేష్ వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ వేరే బంధంలో లేనప్పుడు, వేరే వాళ్ళకి నష్టం లేనప్పుడు, వేరే వాళ్ళకి కష్టం కలిగించినప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటే తప్పేంటి? 50 ఏళ్ళ వాళ్ళు చేసుకోకూడదని ఎక్కడన్నా వయోపరిమితి ఎక్కడన్నా చట్టంలో ఉందా? 99 ఏళ్ల వయసు వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆయనకి ఒక 80 ఏళ్ల ఒక మహిళతోటి వివాహ బంధంలో ఉండకూడదు. ఇది లెక్క. అర్థమైందా మీకు? ఇది చట్టం చెప్తుంది, నేను కాదు చెప్పేది. చట్టం ప్రకారం నడుచుకుందాం మనం. అంతేగాని ఎవరి ఫ్యాన్సీల కోసం వాళ్ళు చేసుకుంటాను, సరదాల కోసం చేసుకుంటాను, 4 చేసుకుంటాను, 5 చేసుకుంటాను అంటే చేసుకోండి. కానీ ముందు చేసుకున్న పెళ్ళి రద్దయ్యాక ఇంకో పెళ్ళి చేసుకోండి. ఇప్పుడు నరేష్ విషయంలో కూడా వాళ్ళు పనిగట్టుకుని మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటూ మేము మా పెళ్లి బంధాన్ని అంగీకరించండి, మమ్మల్ని భార్యాభర్తలుగా గుర్తించండి అని వాళ్ళు చాలా తపన పడిపోతున్నారు. మొన్న కూడా ఒక పోస్ట్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లోనో దేంట్లోనో. వీళ్ళిద్దరూనంట ఎయిర్పోర్ట్లో కలిస్తే ఎవరో ఒక మహిళ వచ్చేసేసి పరుగులు పెట్టుకుంటా వీళ్ళ దగ్గరకు వచ్చేసేసి స్వీట్లు ఇచ్చేసేసి, అసలు మీ ఇద్దరు లాంటి జంటను నేను చూడనే లేదు, అసలు మిమ్మల్ని చూస్తే ఎంత సంతోషంగా ఉందో, ఎంత ముచ్చటగా ఉందో, అదైపోతున్నాను ఇదైపోతున్నాను ఆవిడకి తల కిందులైపోయి వీళ్ళని పొగడ్తలతో ముంచెత్తిందంట. వీళ్ళు అసలు చాలా సంతోషంతో ఉబ్బి తబ్బిపోయిపోయి ఆ స్వీట్లు తినలేక చచ్చిపోయారంట. అబ్బో మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఆవిడెవరో కానీ ఆవిడ మొగుడు ఈమెకు విడాకులు ఇవ్వకోకుండా వేరే మహిళతో ఉంటే ఆమెకు ఆ నొప్పి ఏంటో తెలిసేది. ఆవిడ అల్లుడుగానే కూతురికి విడాకులు ఇవ్వకోకుండా వేరే మహిళతో ఉంటే ఆ నొప్పి ఏంటో ఆవిడికి తెలిసేది, ఆ బాధ ఏంటో ఆవిడికి తెలిసేది. ఈవిడికి ఒక కొడుకు ఉంటే వీళ్ళ భర్త కూడా ఇట్లాగే వేరే మహిళతో సహజీవనం చేస్తుంటే ఈమె మెయింటెనెన్స్కి కేసు వేసుకుని కోర్టు చుట్టూ తిరుగుతుంటే ఆ మెయింటెనెన్స్ రాకపోతే ఆ బాధ ఏంటో తెలిసేది. ఏం మాట్లాడతారండి మనుషులు? పైగా ఇదంతా కట్టు కదా. ఇప్పుడు ఏంటంటే జనాల్లో ఒక అమెరికా దాకా వెళ్ళి, లండన్ దాకా వెళ్ళి, దేశాలు తిరిగి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ దేశ ప్రజలకి? అక్కడ ఉన్న ఆ తెలుగు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళు తెలిసిన ప్రతి వాళ్ళకి వీళ్ళిద్దరికి అసలు ఈ మూడో భార్యకి విడాకుల కోసం అని చెప్పి ఈయన కోర్టుకు వెళ్ళాడు, ఆవిడేమో విడాకులు ఇంతవరకు ఇవ్వలేదు, ఆమెమో విడాకులకి ఇవ్వకోకుండా విడాకులు ఛాలెంజ్ చేస్తూ మెయింటెనెన్స్ కేసేసింది, డొమెస్టిక్ వైలెన్స్ కేసేసింది అనే సంగతి ఎవరికీ తెలియదు. సదరు సినిమా మహానుభావులకు కూడా తెలియదు. చాలామంది మహానుభావులు వాళ్ళ ఇంట్లో ఏదైనా పార్టీ అనగానే పరుగులు పెట్టుకుంటూ వెళ్తున్నారు. రిటైర్డ్ జడ్జిలు వెళ్తున్నారు, ప్రజెంట్ జడ్జి కూడా వెళ్ళింది మొన్న ఒక ఫంక్షన్కి. అది ఎట్లా వీళ్ళకి మనసు ఒప్పుతుందో నాకు అర్థం కావట్లే. వాళ్ళు చట్ట వ్యతిరేకంగా బతుకుతున్నారు, చలామణి అవ్వాలని చూస్తున్నారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి చలామణి అవుతున్నారు, మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆవిడ ఒక ఫంక్షన్లో ఆవిడ నడిచి వస్తుంటే అబ్బో ఆవిడ చీర చూడండి, ఆవిడని చూడండి అని చెప్పి కింద కామెంట్లు. ఇవన్నీ ఒట్టిగా అవుతాయా? డబ్బులు ఖర్చు పెడితే అవుతాయి. ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు? ఇవన్నీ చూపించి ఇక ఆ భార్యకి ఆశంతా పోయి సస్తున్నారు కదా వీళ్ళిద్దరు, ఎట్లాగో ఇంక వీళ్ళు విడిపోయేలాగా లేరు, ఆ విడాకులు ఏదో వాళ్ళ మొహాన్ని పడేసేసేస్తే పోద్ది, ఆ విసుగొచ్చి విడాకులు ఇవ్వాలని చూస్తున్నారు వీళ్ళిద్దరూ కలిసి. ఇది న్యాయమా? కాదు కదా. ఇట్లాంటి వాళ్ళని తిట్టండి, అంతేగాని 50 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి, వాళ్ళు ఒకరితో కలిసి ఉంటున్నారు, తోడు నీడగా ఉంటున్నారు అనే దాని గురించి ప్రశ్నించడం చాలా తప్పు. అలాగే అఘోరి అమ్మాయి పేరేంటి, శ్రీవర్షిని, వాళ్ళ పెళ్ళి కూడా ఒక మోసపూరితమైన పెళ్ళి.
అసలు వాడికి పెళ్ళెందుకు? వాడు నేను శివుడికి లింగాన్ని అర్పించినోడిని అన్నోడు, ఆడికి పెళ్ళెందుకు? తోడు కోసమే. తోడు కోసమేనా? నేను ఆ పూజలు చేస్తాను, ఈ పూజలు చేస్తానని మోసాలు చేసి డబ్బులు తీసుకుని మోసం చేస్తే వెళ్ళి జైల్లో కూర్చుంది కూడా పెళ్లి కోసమేనా? తోడు కోసమేనా? ఈయన అకౌంట్లో 3 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏం రాళ్ళు కొట్టి సంపాదించాడు 3 కోట్లు? ఏం మంత్రాలు చెప్పి సంపాదించాడు 3 కోట్లు? ఆ 3 కోట్ల కోసమే వచ్చింది ఆ అమ్మాయి కూడా. ఒట్టిగా వచ్చిందేంటి? ఇంకెవరితోనూ తోడు కోసం రాలేదే, 3 కోట్లు ఉన్నాయి కాబట్టే వచ్చింది శ్రీవర్షిని కూడా. వీడి దగ్గర 3 కోట్లు ఉన్నాయని తెలుసు కాబట్టే వీడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఆ పిల్లని వాడి దగ్గరికి పంపించారు. వాళ్ళే మరి చాలా డ్రామా ఆడారు అండి. అన్ని డ్రామాలే. వీళ్ళిద్దరూ చెక్కకుండా పారిపోయేసరికి డ్రామాలు ఆడటం మొదలెట్టారు. వీళ్ళను ఎవరి ప్లాన్లు వాళ్ళకు ఉన్నాయి అక్కడ. ఓకే. అందుకని ఏంటంటే ఇవన్నీ తోడు ఇదొక హంబక్ కేసు. ఈ కేసుని జయసుధ గారు లాంటి వాళ్ళ కేసు తోటి కలపొద్దు దయచేసి. ఇంకెవరో చెప్పారు లిస్ట్ మీరు? మనోజ్ గారు ఆయనకి విడాకులు అయిపోయినాయి, ఆవిడికి విడాకులు అయిపోయినాయి. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఈ దేశానికి వచ్చిన నష్టం ఏంటి, లోకానికి వచ్చిన బాధ ఏంటి? ఎవరన్నా వాళ్ళ పెళ్ళిని ప్రశ్నించగలుగుతుంది? ఇప్పుడు మొదటిగా చట్టం ప్రశ్నించకూడదు. చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ ఎక్కడో ఒక చోట హుక్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నందువల్ల చట్టం వ్యతిరేకమా, ధర్మానికి వ్యతిరేకమా, న్యాయానికి వ్యతిరేకమా? దేనికి వ్యతిరేకం కాదు. వాళ్ళ పెళ్లి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఇంకా పైగా ఆమె కొడుకును కూడా అతను తన కొడుకులాగా చూసుకుంటున్నాడు. ఇంకేంటి కావాలి? అంత మంచి మనసు ఎవరికి ఉంటుంది? అందుకని అనవసరమైన వాళ్ళని అనవసరమైన వాళ్ళతో కలపొద్దు. ఈ మీడియా చేస్తున్న పొరపాటే ఇది. ఇప్పుడు ఈ మొత్తం కేసుల్లో మనం ఎవరి గురించి అయినా మనం చట్ట వ్యతిరేకము అని చెప్పాల్సి వస్తే గనక పవిత్ర నరేష్ది, ఈ శ్రీవర్షిని అఘోరీది. వాడు నేను అఘోరీని అని చెప్పుకునే వాడికి పెళ్ళి ఏంటి చెప్పండి? వాడు అసలు అఘోరీయే కాదు, ట్రాన్స్జెండర్ కూడా కాదని తెలిసింది. ట్రాన్స్జెండర్కి ఉండే నామ్స్ వేరే ఉంటాయి, ట్రాన్స్జెండర్ కూడా కాదు. వాడు పెద్ద మోసగాడు, మాయగాడు. ఆ మోసగాడు మాయగాడు చుట్టూ ఈ కందిరేగ తిరుగుతూ ఉంది. అందుకే వాడు జైల్లో కూర్చున్నాడు, ఈమె రీహాబ్లో కూర్చుంది. అది ఎందుకంటే అందరు వాటికి నిచ్చెన లేస్తే ఇలాగే అవుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమ్మ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.